కమిటీలు ఉన్నాయి. ఈ ఉదాహరణకి ఈ రోజు నేను మా మచిలీపట్నంలో పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ సమావేశం నేను పాల్గొన్న ప్రత్యేకంగా చాలా మంది చాలా అంశాలు చెప్పారు. తెలుగుదేశానికి మనకి మధ్య ఉన్న విభేదాలు ఏమైనా ఉంటే వాటిని ఎట్లా చేసుకుని ఐక్యంగా వెళ్లాలో కూడా సూచన చేశారు. ముఖ్యంగా ఎన్నికల గుర్తులు ప్రజలకు ఏ రకంగా తీసుకెళ్లాలి, పార్లమెంట్ లో జనసేన సంబంధించిన వాళ్ళు ఉండి అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఆ గుర్తులు ఏ రకంగా ప్రచారంలో తీసుకెళ్లాలి, ఆ గుర్తులు ఎందుకంటే సామాన్యులను కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే కాబట్టి. వైసీపీకి ఆ సమస్య లేదు, 175 నియోజకవర్గాలు కూడా ఆ సమస్య లేదు. కానీ ఇక్కడ మా కూటమికి వచ్చేటప్పటికి పార్లమెంట్ లో ఒక గుర్తుంటుంది, అసెంబ్లీలో ఒక గుర్తుంటుంది. ఏ గుర్తుకు ముందు ఓటు పడుద్ది, ఏ గుర్తుకు రెండోసారి ఓటు పడుద్ది, అది నువ్వు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత గుర్తులకి ఇప్పుడు చాలా ప్రయత్నం జరుగుతుంది. వాటి మీద మా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది తప్పితే ఈ ఆల్రెడీ చిల్లరగా జరిగే గొడవలు అని మీరు చెప్పబడుతున్న గొడవలు వాటి మీద మా దృష్టి లేదు, మా దృష్టికి రాలేదు. వచ్చినా కానీ వాటిని టీక కొన తీసుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, జనసేనకు సంబంధించి ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని వాళ్ళు భావించారు, రాలేదు కాబట్టి వెళ్ళారు. ఇక్కడ వాస్తవంగా తెలుగుదేశం నుంచి వెళ్ళిన కేసినేని లాంటి వాళ్ళకి, నాని లాంటి వాళ్ళకి సీటు దొరికింది. వీళ్ళకి ఎవరికి సీట్లు రావని తెలిసినా వెళ్ళడం వెనకాల ఆర్థిక కోణాలు చూస్తున్నారా లేకపోతే రాజకీయ కోణాలు చూస్తున్నారా? చాలా ఆర్థిక కోణాలు ఉంటాయి. రాజకీయ కోణాలు అయితే ఎవడు కూడా మునిగే పడవ ఎక్కాలని ఎవడు అనుకోడు. రాజకీయ కోణాల కన్నా ఆర్థిక కోణాలే ఉంటాయి. ఎందుకంటే ఈసారి మనం గెలవకపోతే మన పరిస్థితి అని తెలిసినప్పుడు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు అవతల పక్షం వాళ్ళు. నేను పేరు పెట్టి ఎవరిని అంటలేదు, నేను జనరల్ గా చెప్తున్నా. అటువంటిప్పుడు ఎదుటివాడు గెలుపులో ఉన్న వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వచ్చిన వాడు కూడా ఆ లాభం ఆశించి వచ్చిన వాడు వాడికి లాభం ముట్టుగానే వాడు చెప్పాల్సిన ఆ స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాడు. వాడి యొక్క యాక్షన్ మీడియాలో 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏముండదు. జనసేన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఇవాళ ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరికన్నా స్థాయి ఉందా? ఎవరికి స్థాయి లేదు. ఎవరన్నా ప్రజలు డిస్కషన్లో ఉన్నారా? వాళ్ళ గురించి ప్రజలు ఏమైనా చర్చించుకుంటున్నారా? జనసేనలో ఉన్నప్పుడే నాయకులు గుర్తించారు, జనసేన వదిలిపోయినాక 1 రోజుల్లో మర్చిపోయారు అందరినీ. అంటే సిల్లీగా ఉంటుందా సార్ ఒక నాయకత్వం? అంటే ఇప్పుడు కేసినేని నాని బయటకు వెళ్ళాడంటే ఇవాళకి లోపమా, పార్టీలో లోపమా? వాళ్ళ స్థాయి అంత ఎదగలేకపోవడం అంటే పార్టీ అడ్వాంటేజ్ పోయినట్టు కదా. అప్పుడు దీనికి మనం గొంగట్లో వింటకు వచ్చి అనుకున్న రీతిగా రాజకీయాల స్థాయి దిగజారింది సార్. ఇప్పుడు ఒకప్పుడు మనకి జాతీయ పార్టీలు పవర్లో ఉన్నప్పుడు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా ప్రతివాడు పవర్ఫుల్